కే ర్యాంప్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందిరా అంటే, ఈ మూవీ కన్నా నాకు తెలుసు కదా మూవీ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకురా అంటే ఆ మూవీలో కొంచెం సెకండ్ హాఫ్ అన్నా కొంచెం బాగుంటది. ఈ మూవీలో అది కూడా ఉండదు. మూవీలో ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఉంటది. ఆ కామెడీ ఏమన్నా బాగుందా అంటే అది కూడా కొంచెం క్రింజ్ గా ఉంటది. ఇన్స్టాగ్రామ్ లో ఉండే మీమ్స్ మొత్తం ఈ మూవీలో పెడితే ఎలా ఉంటది? ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మీమ్స్ ఉంటాయి కదా, ఈ మూవీలో కూడా డిటో దించేశారు. అవి ఏమన్నా వర్కౌట్ అయినాయి అంటే అవి కూడా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఇంకా మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది గైస్, అసలు ఆ క్యారెక్టర్ ఎందుకుందిరా అనిపించింది. ఆ క్యారెక్టర్ ఏమైనా నవ్విస్తుందా అంటే ఆ క్యారెక్టర్ ఏం నవ్వించట్లేదు. ఆ క్యారెక్టర్ కొంచెం ఓవర్ గా అనిపించి ఆ రైటింగ్ కూడా కొంచెం బాగుండదు. మూవీలో ఏమైనా బాగుందా అంటే కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ గైస్ కొంచెం బాగుంది, కొంచెం కొత్తగా ఉంది ఈ మూవీలో. ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ గానీ మాట్లాడే విధానం గానీ కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుంది. ఏంట్రా అంటే మూవీలో రైటింగ్ బాగుండదు, ఇద్దరి మధ్య ఉండే కన్వర్జేషన్ ఉంటదా అది కూడా బాగుండదు అనమాట. అక్కడ డ్రామా కొంచెం బాగా రాసుకుంటే బాగుండు అనిపించింది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి. అలాగే కేరళలో ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కొంచెం బాగుంటుంది అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో కేరళ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని కేసెస్ ఉంటాయి, కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ కాలేజ్ చూపించడం కానీ కొంచెం బాగా చూపించారు గైస్, నాకైతే కొంచెం నచ్చింది ప్రొడక్షన్ వాల్యూస్ వరకు అయితే. అలాగే మన హీరో అండ్ హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ కూడా కొంచెం బాగుంటాయి. మూవీలో ప్లస్ పాయింట్స్ ఇవి తప్ప ఇంకేం లేవన్నమాట చెప్పడానికి కూడా. మూవీలో ఏదైతే కామెడీ ఉందో ఆ కామెడీ రైటింగ్ బాగా రాసుకుని ఉంటే గైస్ మూవీ అయితే కొంచెం బాగుండేది. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట. తను కామెడీ టైమింగ్ అయితే పర్ఫెక్ట్ గా దింపుతున్నాడు, కాకపోతే అక్కడ రైటింగ్ బాలేదు అనమాట, అందువల్ల మనకి వర్కౌట్ అవ్వట్లా. మూవీలో స్టోరీ కూడా మనం చాలా చాలా మూవీస్ లో చూసినట్టు అనిపిస్తుంది మనకి. మూవీ స్టోరీ కూడా కొత్తగా ఉండదన్నమాట, కాకపోతే ఇది కొంచెం కేరళలో జరుగుతుంది అంతే. అలాగే కేరళలో ఒక సాంగ్ ఉంటుంది గైస్, ఆ సాంగ్ అయితే కొంచెం బాగుంది, కొంచెం నచ్చింది నాకు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే కూడా బాగాలేదు, అక్కడక్కడ కొంచెం డైరెక్షన్ బాగుంది అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మేము బాగా ఖాళీగా ఉన్నాము, టైం పాస్ కి మూవీ చూడాలి అనుకుంటే చూడండి అంతే. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.